ది ఫెయిత్ ఎపిసోడ్ 15 కంటిన్యూషన్. ఇంకా రాణి కంగారు పడుతూ రాజు దగ్గరికి వస్తుంది. రాజు నన్ను కొంచెం సేపు ఎవరూ మాట్లాడించకండి అని అంటాడు. ఇంకక్కడ సైనికులందరూ కూడా రాజముద్ర ఉన్న గది చుట్టూ అన్ని వైపులా కాపలా కాస్తూ ఉంటారు. ఇంకొంచెం సేపు చూసిన తర్వాత సైనికుల హెడ్ కాపలా కాస్తున్న తన సైనికుల దగ్గరకు వచ్చి, ఏంటి ఇంతవరకు ఏం జరగలేదు, మన కెప్టెన్ అయిన చాయంగ్ ఏంటి రాజముద్రను తీసుకోవడానికి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తన సైనికులు కూడా, అవును హెడ్, ఇంతవరకు ఏం జరగలేదేంటి అని అంటారు. ఇంకా రూమ్ లో ఉన్న సైనికులు కూడా రాజముద్ర ఉంచిన పెట్టెను చూస్తూ కంగారుగా ఉంటూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న రాజుగారి సేవకుడు కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ అక్కడ ముద్ర ఉన్న బాక్స్ టేబుల్ కింద ఏదో కాలు బయటపడి ఉండడం చూసి వెంటనే కంగారుగా సైనికులందరినీ పిలుస్తాడు. అప్పుడు సైనికుల హెడ్ కూడా ఫాస్ట్ గా లోపలికి వస్తాడు. ఇంకా ఆ సైనికులు టేబుల్ కింద ఏముందా అని చూసినప్పుడు ఒక సేవకుడు స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. అది చూసి సైనికులు అలాగే సైనికుల హెడ్ కంగారు పడి వెంటనే రాజముద్ర ఉన్న బాక్స్ ను తీసి చూస్తారు. ఇంకా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒకసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రాజముద్ర ఆ బాక్స్ లో ఉండదు. అంటే వాళ్ళు ఇప్పటి వరకు రాజముద్ర ఉందనుకుని ఖాళీ బాక్స్ కే కాపలా కాస్తూ ఉంటారు. ఇంకా విషయం తెలుసుకున్న సైనికుల హెడ్ కంగారుగా రాజు దగ్గరికి వెళ్లి, రాజా, నాకు తెలిసి మన దగ్గరికి రావడానికి ముందే చాయంగ్ ఆ రాజముద్రను తీసేసుకున్నాడు అనుకుంటా. ఆ తర్వాత ఆ సీల్ ఉన్న రూమ్ వైపు వెళ్తున్నట్టుగా నటించాడు. తర్వాత మమ్మల్ని అందరినీ ఆ రూమ్ దగ్గరికి చేరుకునేలా చేశాడు. ఆ తర్వాత తను పారిపోయాడని అర్థమవుతుంది రాజా అని అంటాడు. ఇదంతా విన్న రాజు, అయితే ఇప్పుడేమంటావు సైనికుల హెడ్, మన రాజముద్ర ఏమైంది అని అంటాడు. అందుకు హెడ్, రాజా, ఆ ముద్రను మనం కోల్పోయాం రాజా అని అంటాడు. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. ఇంకక్కడ ఎన్సు మాత్రం స్పృహలో లేనప్పుడు తనకి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అదేంటంటే తను విచిత్రమైన బట్టలు వేసుకుని తన డైరీ బుక్ లో ఏదో రాస్తూ ఉన్నట్లుగా తనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. అలా అంతా రాసిన తర్వాత చివరికి ఇది ఎన్సు కోసం అని తన పేరు రాసుకుంటుంది. ఆ విధంగా ఆ డైరీ బుక్ లో తన పేరు రాసుకున్నట్లుగా గుర్తుకు వస్తుంది ఎన్సుకి. ఇంకక్కడ జంగ్బిన్ కూడా ఎన్సుని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ చాయంగ్ ఆ రాజముద్రను తీసుకుని ఆ డేఖోంగ్ దగ్గరకు తీసుకెళ్లి అతని ముందు పెడతాడు. ఇంకా డేఖోంగ్ ఆ రాజముద్రను తీసుకోబోతున్నప్పుడు చాయంగ్, ముందు ఆ విషయానికి విరుగుడు నాకివ్వు, ఆ తర్వాతే ఈ రాజముద్రను పట్టుకో అని అంటాడు. అప్పుడు డేఖోంగ్, ఇది నిజమైన రాజముద్రో కాదు, ఒకసారి చూడనివ్వు అని అంటాడు. అందుకు చాయంగ్, నేనేమీ నీలాంటి వాడిని కాదు అని అంటాడు. అప్పుడు డేఖోంగ్ సరే అని చెప్పి తన దగ్గర ఉన్న విషయానికి విరుగుడిని తీసి చాయంగ్ ముందు పెడతాడు. అప్పుడు చాయంగ్ దాన్ని తీసుకుని దాచుకుంటాడు. ఇంకా చాయంగ్ వెంటనే, ఇప్పుడు నిన్ను బతకనివ్వడానికి ఏదో ఒక కారణం చెప్పు అని అంటాడు. అప్పుడు డేఖోంగ్ వెంటనే, ఇదిగో చూడు చాయంగ్, ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ విషయానికి విరుగుడు ఈ కొంచెం మాత్రమే కాదు, ఇంకా ఇవ్వాలి అని అంటాడు. అది విని చాయంగ్ షాక్ అయ్యి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు డేఖోంగ్, ఏముంది, ఆ హెవెన్ డాక్టర్ ఆ విషయానికి విరుగుడిని ప్రతి 3 రోజులకు ఒకసారి తీసుకోవాలి, లేకపోతే తను చనిపోతుంది అని అంటాడు. అప్పుడు చాయంగ్ కోపం వచ్చి ఏంటి అని డేఖోంగ్ ని పట్టుకుంటాడు. అందుకు డేఖోంగ్, అవును చాయంగ్, నువ్వు నన్ను చంపేస్తావు కాబట్టి ఇటువంటి విషయాన్ని నేను తనకిచ్చాను. ఈ విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి ఆ విషయానికి విరుగుడిని నువ్వు హెవెన్ డాక్టర్కి ఇవ్వాలి. ఏ విధంగా 7 సార్లు చేస్తే గానీ తన శరీరంలో ఉన్న విషం పూర్తిగా పోదు అని అంటాడు డేఖోంగ్. అప్పుడు చాయంగ్, ఏంటి ఇదంతా నిజమా అని అంటాడు. అప్పుడు డేఖోంగ్, అవును, ఇలా 3 రోజులకు ఒకసారి విషయానికి విరుగుడు ఇస్తే తప్ప తను బ్రతకదు, ఇది మాత్రం నిజం, ఎందుకంటే ఆ విషయాన్ని నేను కూడా చాలా సార్లు వేసుకున్నాను, దానికి విరుగుడు కూడా నేను ఇలాగే తీసుకున్నాను అని అంటాడు డేఖోంగ్. అప్పుడు చాయంగ్ కోపంతో డేఖోంగ్ ని వదిలేస్తాడు. ఇంకా డేఖోంగ్ వెంటనే, ఇంకొక విషయం గుర్తుపెట్టుకో చాయంగ్, ఇంకెప్పుడు నన్ను కొట్టడం కానీ పట్టుకోవడం కానీ ఇలాంటివేం చెయ్యొద్దు, ఎందుకంటే త్వరలో నేను నీకు రాజును కాబోతున్నాను అని అంటాడు డేఖోంగ్. ఇంకా చాయంగ్ వెంటనే, నేను మరలా 3 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఇంకా చాయంగ్ అలా వెళ్తున్నప్పుడు డేఖోంగ్ వెంటనే, అసలు ఏం జరుగుతుంది చాయంగ్, త్వరలో నేను రాజును అవ్వబోతున్నాను అని చెప్తే నీకు ఇంకా ఎక్కువగా కోపం వస్తుంది అనుకున్నాను, అలాంటిది ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంటాడు డేఖోంగ్. అప్పుడు చాయంగ్, ఇలాంటి వదవలతో నేను ఎక్కువగా మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా డేఖోంగ్ ఆ రాజముద్రను తీసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో అక్కడ ఎన్సు దగ్గర ఆ రాజవైద్యుడు చాయంగ్ తెచ్చిన విషయానికి విరుగుడిని ఎన్సుకి తాగిస్తూ ఉంటాడు. ఇంకా చాయంగ్ ఆ వైద్యుడితో, ఈ విషయానికి విరుగుడు పనిచేస్తుందంటావా అని అంటాడు. అందుకు ఆ రాజవైద్యుడు, ఏమో తెలియదు చాయంగ్, వెయిట్ చేయాల్సిందే అని అంటాడు. ఇంకా వెంటనే రాజవైద్యుడు, ఇదిగో చూడు చాయంగ్, ఆ విషయం పూర్తిగా తన బ్లడ్ లోకి వెళ్ళలేదు, లేకపోతే ఈ పాటికి ఏదో ఒక అవయవం పాడైపోయి ఉండేది, కానీ అలా ఏం జరగలేదు కాబట్టి మనకు సంతోషం, సరే ఇప్పుడే కదా విషయానికి విరుగుడు ఇచ్చాము, పనిచేస్తుందో లేదో చూద్దాం అని అంటాడు డాక్టర్ జంగ్బిన్. ఇంకా ఆ రాజవైద్యుడు వెంటనే, ఇదిగో చాయంగ్, ఈ విషయానికి విరుగుడును ఉపయోగించి దీన్ని దేంతో తయారు చేశారో కనుక్కుంటాను, పైగా దీన్ని ఎలా తయారు చేశారో కూడా తెలుసుకుంటాను అని అంటాడు ఆ రాజవైద్యుడు. ఇంకా మళ్ళా వెంటనే, అవును చాయంగ్, ఇంతకీ ఈ విరుగుడు కోసం నిన్ను ఆ డేఖోంగ్ ఏం చేయమన్నాడు అని అంటాడు. అప్పుడు చాయంగ్, ఏమీ లేదులే డాక్టర్, అదేదో ఉపయోగం లేని పని చేయమన్నాడు, అదే నేను చేశాను అని
అని అంటాడు చాయంగ్. అందుకు ఆ డాక్టరు ఉపయోగం లేనిదా ఏంటది అని అంటాడు. అందుకు చాయంగ్ అదేం లేదులే డాక్టర్, దాన్ని వదిలేసి. అవును, ఇంతకీ హెవెన్ డాక్టర్ చెయ్యి ఏంటి చాలా చల్లగా ఉంది? నిజానికి తన చెయ్యి ఎప్పుడు కూడా చాలా వేడిగా ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎప్పుడు తన చెయ్యి చాలా వేడిగా ఉంటుంది అని అంటాడు చాయంగ్ ఎన్సో చేతిని పట్టుకొని చూసి. అందుకు ఆ రాజవైద్యుడు ఇప్పుడే కదా విషయానికి విరుగుడునిచ్చింది. ఆ విరుగుడు సరి అయినదైతే అప్పుడు తనకి తగ్గిపోతుంది. చూద్దాం ఆగు అని అంటాడు డాక్టర్ జాంగ్బిన్. అందుకు చాయంగ్ మనం చూస్తూ వెయిట్ చేయడమేనా, ఇంకేం చేయలేమా అని అంటాడు. అందుకు ఆ రాజవైద్యుడు అయితే చాయంగ్ నువ్వు తనతో మాట్లాడుతూ ఉండు. అప్పుడు తన శరీరం కంటే తన మైండ్ మెలకువలోనికి వస్తుంది. లేకపోతే తనకు ఒకవేళ మెలకువ వచ్చినా తన బాడీ కదలడం లేదని తను ఇంకా కృంగిపోవచ్చు. అందుకే తనతో మాట్లాడుతూ ఉండు చాయంగ్ అని అంటాడు డాక్టర్ జాంగ్బిన్. ఇంకప్పుడు చాయంగ్ సరే అని అంటాడు. నెక్స్ట్ సీన్లో అక్కడ కిచులు ఇంటి దగ్గర ఆ డే కొంగు ఒక బాక్స్ని తీసుకుని వెళ్ళి ఇదిగో చూడు కిచులు, దీన్ని ఒకసారి చూడు అని అంటాడు. అప్పుడు కిచులు ఏంటిది ఇది అని అంటాడు. అందుకు డే కొంగు ఇది రాజముద్ర, ఒకసారి చూడు అని అంటాడు. అది విని కిచులు షాక్ అయ్యి ఏంటి ఇది రాజముద్ర అని అంటాడు. అప్పుడు డే కొంగు అవును కిచులు, ఇది ఆ రాజముద్రే. నేనెప్పుడు ఆ నిజమైన రాజముద్రను చూడలేదు. ఇంతకీ ఇది ఆ నిజమైన రాజముద్ర కాదో చూడు అని అంటాడు డే కొంగు. అప్పుడు కిచులు ఆ బాక్స్ను ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకా కిచులు వెంటనే ఇది ఆ నిజమైన రాజముద్రే, ఇది నీ చేతిలోకి ఎలా వచ్చింది అని అంటాడు. అందుకు డే కొంగు అవును కిచులు, ఈ రాజముద్రని నాకు చాయంగ్ తీసుకొచ్చి ఇచ్చాడు అని అంటాడు. ఇంకా కిచులు ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి ఎంజా, ఈ డేకోంగ్ చెప్పేది నిజమేనా? ఆ చాయంగే దీన్ని తీసుకొచ్చి డేకోంగ్కి ఇచ్చాడా అని ఎంజాని అడుగుతాడు. అందుకు ఆ టైంలో ఎంజా అక్కడే ఉన్నాడు కాబట్టి ఎంజా వెంటనే అవును కిచులు నిజమే అని అంటాడు. ఇంకా కిచులు వెంటనే డేకోంగ్తో ఇదెలా సాధ్యం, ఆ చాయంగు నీకెందుకు ఈ రాజముద్రను తీసుకొచ్చి ఇచ్చాడు అని అంటాడు. అందుకు డేకోంగు ఏమో కిచులు, నాకు తెలీదు. బహుశా ఆ చాయంగు కూడా నీకులాగే నన్ను రాజును చేయాలనుకుంటున్నాడేమో అని అంటాడు డేకోంగ్. ఇంకా కిచులు వెంటనే ఇదిగో చూడు డేకోంగ్, ఆ చాయంగు నీ దగ్గరకు వచ్చాడనుకో, నువ్వు అతన్ని పట్టుకోకుండా అలా ఎలా వదిలేసి పంపించావు? ఆ చాయంగ్ దగ్గరే కదా మన హెవెన్ డాక్టర్ ఉంది. తను నాకు కావాలని నీతో చెప్పాను కదా. పైగా వీళ్ళిద్దరి కోసం అంతా వెతికిస్తున్నానని నీకు కూడా తెలుసు కదా. మరెందుకు చాయంగ్ను వదిలేసావు అని అంటాడు కిచులు. అందుకు డేకోంగు నన్నేం చేయమంటావు కిచులు, ఆ చాయంగ్ వచ్చాడు వెళ్ళిపోయాడు. పైగా అతని దగ్గర కత్తి ఉంటుంది. అతన్ని నేను ఎలా ఎదిరించగలను? నన్నేం చేయమంటావు అని అంటాడు. ఇంకా కిచులు వెంటనే ఎంజా నువ్వైనా ఆ చాయంగ్ను పట్టుకోవచ్చు కదా, అసలు ఆ చాయంగ్ను ఎందుకు వలనిచ్చావు అని అరుస్తాడు కిచులు. అప్పుడు ఎంజా ఏం చేయమంటావు కిచులు, ఆ చాయంగ్ మనుషులు నన్ను ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల నేను చాయంగ్ను పట్టుకోలేకపోయాను అని అంటాడు. ఇంకా ఈలోగా డేకోంగ్ కూడా కిచులుని పిలిచి ఏంటి కిచులు, నీకు ఈ రాజముద్ర వద్దా? నాకు తెలిసి నువ్వు కూడా దీన్ని దొంగతనం చేయాలి అని ఆలోచిస్తావు అనుకున్నాను. మరి నువ్వు అలా ఆలోచించలేదా కిచులు అని అంటాడు డేకోంగ్. ఇంకా కిచులు వెంటనే అవును, నేను కూడా దాన్ని దొంగతనం చేయాలనుకున్నాను, ఆ మాట నిజమే. సరే ఇప్పుడు ఇది ఎలాగో వచ్చింది కదా, దీంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు డేకోంగ్ అని అంటాడు కిచులు. అందుకు